హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ అస్. ఈరోజు జనవరి 2 మనకి ఎస్ఏ సోషల్కి సంబంధించిన పేపర్ 2 టెట్ 2 షిఫ్ట్లలో జరిగింది. 2 షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ని మనం ఒకసారి చూద్దాం. మన ఛానల్లో అప్లోడ్ చేసిన తెలుగు వీడియోస్ నుంచి అండ్ ఇంగ్లీష్ వీడియోస్ నుంచి బిట్స్ రావడం జరిగింది. ఒకసారి అవి కూడా తప్పకుండా చూడండి. ఒకసారి క్వశ్చన్స్ చూడండి ఎలా అడిగారు. ఫస్ట్ సైకాలజీలో ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసు. ఎప్పట్లాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సైకాలజీ బిట్స్ అనేటివి కొంచెం టైం కిల్లింగ్గా వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. సైకాలజీ దగ్గర టైం ఎక్కువగా తీసుకుందని చెప్పారు. అన్ని స్టేట్మెంట్స్ లాగా క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ వికాస దశల నుంచి ఒక బిట్ రావడం జరిగిందంట. మనకి అన్ని స్టేట్మెంట్స్గా అడగడం వలన ఎగ్జాక్ట్గా క్వశ్చన్ని చెప్పలేకపోయారు. బట్ ఏ టాపిక్ నుంచి వచ్చిందో చెప్పారు. పియాజే వైగాట్స్కి ఈ 2 సిద్ధాంతాలని కలిపి ఒక బిట్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ బ్రూనర్ ఆవిష్కరణ సిద్ధాంతం నుంచి ఒక బిట్ రావడం జరిగింది. పావ్లో నిబంధన సిద్ధాంతం ఉంటుంది కదా, నిబంధనం విచక్షణ, అందులో నుంచి ఒక బిట్ రావడం జరిగిందంట. నెక్స్ట్ స్వీయ భావన అనే కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ రావడం జరిగిందంట. ప్రేరణ అవసరాలు పునర్బలనం, ఎగ్జాక్ట్గా మనకి ఈ వర్డ్స్ తో ఒక జతపరచుడు రావడం జరిగింది. ఆ జతపరచుల్లో ప్రేరణ అవసరాలు పునర్బలనం ఈ పదాలు ఉండడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పిలవాలని చెప్పిన కరికులం అని ఒక బిట్ రావడం జరిగింది. మనకి ఇది NCF 2005 చెప్తుంది. NCF 2005లో మనకి రాజనీతి శాస్త్రంగా పిలవాలని చెప్పింది. ఈ బిట్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ పియాజే పియాజే సిద్ధాంతంలో వస్తు స్థిరత్వ భావన నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. RTE నుంచి ఒక క్వశ్చన్ డెప్త్గానే పడింది. సెక్షన్స్ నుంచి అడిగారంట ఒక క్వశ్చన్. ప్రజ్ఞ లెసన్ నుంచి మనకి స్టేట్మెంట్ వైజ్గా ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ అధ్యయన పద్ధతులలో పరిశీలన రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అండ్ ఇంటర్వ్యూ పరిపుచ్చ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. ఇవి టెట్ 2కి షిఫ్ట్ 2 అంటే టెట్ పేపర్ 2లో షిఫ్ట్ 2కి సంబంధించిన సైకాలజీ క్వశ్చన్స్. నెక్స్ట్ తెలుగు కంటెంట్కి సంబంధించి షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ తెలుగు కంటెంట్ మనకి తెలుగు నుంచి అయితే మనం చేసిన కవి పరిచయాలు ప్రీవియస్ బిట్స్ వీడియో నుండి పదజాలం వీడియో నుంచి మనకి డైరెక్ట్ బిట్స్ రావడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి. తెలుగులో ఫస్ట్ మనకి పారాగ్రాఫ్ వస్తుంది కదా, 5 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి పారాగ్రాఫ్ నుంచి. శాతవాహన వంశానికి సంబంధించిన పారాగ్రాఫ్ రావడం జరిగిందంట. ఎప్పటిలాగానే పద్యం అన్నోన్ పద్యమే వచ్చింది. 5 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ కవి పరిచయాలు సంబంధించి అభినవ పోతన బిరుదు వానమామలై వరదాచార్యులకు ఉంటుంది. ఇది కూడా మన కవి పరిచయాలు వీడియోలో డైరెక్ట్ క్వశ్చన్. కవి పరిచయాల వీడియో క్లారిటీగా వినండి. అక్కడ నేను ప్రతి క్వశ్చన్ దగ్గర కంటెంట్ అంటే దానికి ఆప్షన్స్కి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. మీకు చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ శోభపత్రిక గురించి కూడా నేను డైరెక్ట్ బిట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్స్. అందరు అనుకుంటారు ప్రీవియస్ బిట్స్ రిపీట్ కావని. ప్రీవియస్ బిట్స్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. కొంచెం అటు ఇటు మార్చి అడుగుతారు, కొన్ని డైరెక్ట్గా అడుగుతారు. తప్పకుండా ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థం. ఈ వ్యుత్పత్తి అర్థం కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. కమలాకరం అనే వ్యుత్పత్తి అర్థం అడిగారట. నెక్స్ట్ సౌరు అంటే అర్థం, ఇది మనకు 5th క్లాస్లోనే ఉంది. అందం అని. కరి అంటే అర్థం, ఇది కూడా మనం నానార్థాల దగ్గర ఆప్షన్స్ దగ్గర కరి అంటే ఏనుగు అని చాలాసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ అలంకారం యమకం గురించి అడిగారట. ధర వెల భూమి నానార్థాలు అడగడం జరిగింది. మసజస తతగా సంబంధించి ఛందస్సుకు సంబంధించి మసజస తతగా ఈ క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ తెలుగు మెథడ్కి సంబంధించి నాట్ ఓన్లీ తెలుగు మెథడ్, ఏ మెథడ్ అయినా మనకి ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ బిట్స్ రాలేదంట అండి. అండర్స్టాండింగ్ అప్లికేషన్ టైప్లో బిట్స్ వచ్చాయి. కొంచెం మనకి తెలుగు
మెథడ్ మీద అవగాహన ఉంటే మాత్రమే చేసేలాగా బిట్స్ వచ్చాయని చెప్పారు. తెలుగు మెథడ్కి సంబంధించి ఒక బిట్ ఎలా వచ్చిందంటే, తెలంగాణలోని మహబూబ్ నగర్ మాండలికం ఏ మండలానికి చెందింది అంటే ఉత్తర మండలం, దక్షిణ మండలం, మధ్య మండలం ఇవి ఉన్నాయి కదా. మనకి తెలంగాణ మొత్తం కూడా ఉత్తర మండలానికి చెందింది. ఇక్కడ ఆన్సర్ ఉత్తర మండలం అవుతుంది. ఈ బిట్ రావడం జరిగిందంట. భాషా నిర్వచనాల నుండి ఒక నిర్వచనం అడిగారంట. మిగతావన్నీ మనకి అప్లికేషన్ టైప్లో స్టేట్మెంట్స్ లాగా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది కూడా షిఫ్ట్ 2కి సంబంధించిందే. పారాగ్రాఫ్ అడిగారట. ఆ పారాగ్రాఫ్ ఎర్త్కి సంబంధించింది అడిగారని చెప్పారు. నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక క్వశ్చన్, ఈడియమ్స్ నుంచి ఒక క్వశ్చన్, ప్రిపోజిషన్స్ నుంచి 1 క్వశ్చన్. ఆల్రెడీ మన ఛానల్లో ప్రిపోజిషన్స్కి సంబంధించిన వీడియో ఉంది, అందులో నుంచి క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. ఒకసారి చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్, అడ్వర్బ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ నుంచి, మెథడ్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ నుంచి ఒక క్వశ్చన్ అడిగారంట. టెన్సెస్లో ఐ విష్ అనే రూల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక బిట్ అడిగారంట. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి 1 బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఒక బిట్ అడిగారట. ఇంగ్లీష్ మనకి ప్రతి టాపిక్ ఫ్రేజల్ వర్బ్ ప్రతి టాపిక్ కవర్ అయ్యేలాగా ప్రతి టాపిక్ నుంచి బిట్స్ రావడం జరిగిందని చెప్పారు. షిఫ్ట్ 1లో కూడా షిఫ్ట్ 2లో కూడా ఇంగ్లీష్ ప్రతి టాపిక్ నుంచి మనకు బిట్స్ అడగడం జరిగిందని చెప్పారు. యాక్టివైజ్, ప్యాసివైజ్, ప్రిపోజిషన్స్కి సంబంధించి మన ఛానల్లో ఇంగ్లీష్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, షిఫ్ట్ 2కి సంబంధించిన తెలుగు బిట్స్ చూద్దాం. చెరబండ రాజు అసలు పేరు, ఇది కూడా మన కవి పరిచయాల వీడియోలో డైరెక్ట్ బిట్. చెరబండ రాజు అసలు పేరు. రాజు పర్యాయ పదాలు అడిగారట. అవని అర్థం చాలా ఈజీ. కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన తొక్కుడు బండ, ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్ తెలుగులో. నేను మళ్ళీ చెప్తున్న కవి పరిచయాల వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది, ఒకసారి తప్పకుండా చూడండి. బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు, ఇది మనకి కాన్సెప్ట్లో నుంచి అడిగారు, లెసన్లో నుంచి. అచ్చోట విడదీసి రాయడం, ఇది త్రిక సంధి అవుతుంది. వృద్ధి సంధికి ఉదాహరణ అడిగారంట. సుమతి శతకకర్త, బద్దెన గురించి కూడా మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది వీడియోలో, మనం అప్లోడ్ చేసిన వీడియోలో. దొడ్డ పర్యాయ పదాలు అడిగారట. నీటిలో పడిన తేలుతుందా అలంకారం, ఇది మనకు చేకానుప్రాస అలంకారం అవుతుంది. అలంకారాల నుంచి షిఫ్ట్ 2లో యమకం నుంచి, షిఫ్ట్ 1లో ఇది అడగడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసిన కొన్ని వీడియోస్ మాత్రమే. మెయిన్గా మేము ఈరోజు సోషల్కి రిలేటెడ్గా అయితే సోషల్ ప్రీవియస్ బిట్స్ వీడియో ఒకటే అప్లోడ్ చేయడం జరిగింది, అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. ఈరోజు మార్నింగే అప్లోడ్ చేసాం. ఒకరిద్దరు ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, మేడం షిఫ్ట్ 1 మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ రంగనాథ రామాయణం, ఈ రంగనాథ రామాయణం గురించి మనకి అసలు ప్రీవియస్ కూడా చాలా బిట్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా మళ్ళీ రంగనాథ రామాయణం గురించి ఒక బిట్ అడగడం జరిగిందట. దీని గురించి మనం మన కవి పరిచయాలు ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మనకు తెలుగు అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్టు. 2 షిఫ్ట్లలో కూడా తెలుగు కొంచెం సులభంగానే అడిగారు, ఇంగ్లీష్ కూడా వెయిటేజ్ని ఫాలో అవుతూ కొంచెం ప్రశ్నల సరళి సులభంగానే ఉందని చెప్పారు. నెక్స్ట్ సోషల్ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ చూసుకుంటే, భూమిలోని పొరల నుంచి మనకి 2 బిట్స్ రావడం జరిగిందంట. ఇది షిఫ్ట్ 2, భూమిలోని పొరల నుంచి 2 బిట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ నుండి ఈసారి ఎక్కువ బిట్స్ అడిగారని చెప్పారు. జాతీయ ఆదాయం నుండి 1-2 బిట్స్ అడిగారంట. నెక్స్ట్ ధరల సూచి నుంచి ఒక బిట్, ఆహార భద్రత చట్టం గురించి ఒక బిట్, బ్యాంకింగ్ నుండి 3-5 బిట్స్ అడగడం జరిగిందంట. డీడీ గురించి, కేవైసీ గురించి, ఖాతాల గురించి. అన్ని స్టేట్మెంట్స్గా క్వశ్చన్స్ అడగడం వలన మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ చెప్పలేకపోయారు. క్రింది వాటిలో సరైనది ఏంటి, సరికానిది ఏంటి, ఆ టైప్లో క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయంట. నెక్స్ట్ హిస్టరీలో సోషల్ హిస్టరీలో నుంచి అయితే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళ,
నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఎలా అడిగి ఉండొచ్చు అంటే దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా పాలకురాలు ఇక్కడ రుద్రమాదేవి అవుతుంది ఆన్సర్. ఒకవేళ భారతదేశంలో అంటే రజియా సుల్తాన్ అవుతుంది, రుద్రమాదేవి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మదర్ తెరీసా, అమర్త్య సేన్ సంబంధించి ఏదో సంస్థలు రిలేటెడ్గా ఒక జతపరచుడు అడిగారని చెప్పారు. నెక్స్ట్ కౌటిల్య గురించి ఒక క్వశ్చన్ అడిగారంట, కౌటిల్య గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ మౌర్యుల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు, మనకు మౌర్యుల కాలంలో మెగస్తనిస్ వస్తారు కదండి, గ్రీకు యాత్రికుడు, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట. సోషల్ మెథడ్లో మనకి 16 క్వశ్చన్స్ వస్తాయి సోషల్ మెథడ్లో, అందులో విద్యా ప్రమాణాల వెయిటేజ్ ఎక్కువ అని చెప్పారు. విద్యా ప్రమాణాల నుండి 4 to 5 బిట్స్ కనిపించాయని చెప్పారు. మిగతా అవన్నీ సోషల్ మెథడ్కి సంబంధించి చాలా వరకు అప్లికేషన్ బిట్స్ అడిగారు, నాలెడ్జ్ బేస్డ్ బిట్స్ తక్కువగా అడిగారు, అన్నీ అప్లికేషన్ బేస్డ్గానే అడిగారని చెప్పారు.